ఏపీ వాతావరణ సమాచారం మనం చూసుకున్నట్లయితే సో ఋతుపవనాలు అటు కేరళనైతే తాకడం జరిగింది. అదేవిధంగా కర్ణాటకకు సరిపల్సి కూడా ఎంటర్ అయితే అవుతూ ఉన్నాయన్నమాట. అటు కేరళని తాకి కర్ణాటకనైతే ఎంటర్ అవుతున్నాయి. అదే సమయంలో అటు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్కి అయితే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో విపరీతమైన ఉక్కపోతల సమయంలో ఋతుపవనాలు రావడం అనేది కొంతవరకు ఉపశమనం కలిగించే అంశమే. అయితే ఈ ఋతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో మనకి వర్షాలు పడడానికి కొంత టైం అయితే పడుతుంది. అయితే మనకి ప్రెజెంటు శనివారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చూసుకుంటే, మనకి విశాఖ, విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలు, అదేవిధంగా విశాఖపట్నం ప్రాంత సిటీలోని కూడాన వర్షాలొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు చిత్తూరు మనకి తిరుపతిలో వర్షాలైతే వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మనకి కొన్ని ప్రాంతాల్లోని అక్కడ అనంతపురంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనకి గుంటూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షం వచ్చే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కృష్ణాలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలొచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈటిలో ప్రెజెంట్ అయితే మనకి కొన్ని ప్రాంతాల్లో వర్షాలొచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎండలైతే ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తోంది. ఇది మనకి లైవ్ అప్డేట్ అనమాట. లైవ్ వెదర్ రిపోర్టు. సో ఈ విధంగా అయితే మనకి శనివారం అయితే ఉండబోతుంది. సో ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.